హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో మనం 10th క్లాస్ ఫస్ట్ ఫ్లైట్ నుంచి మెటాఫర్ చూద్దాం ఒకసారి. టెక్స్ట్ బుక్ బిట్స్ ఇవి మోస్ట్ ఇంపార్టెంట్. సో హ్యూజ్ మౌంటైన్ ఫస్ట్ వన్ క్లౌడ్ అండి. క్లౌడ్ దీనికి మెటాఫర్ ఎలా ఇచ్చాడంటే హ్యూజ్ మౌంటైన్స్ ఆఫ్ క్లౌడ్ అన్నాడు. అంటే కనుక మేఘాల్లాగా ఉన్నాయన్నమాట పర్వతాలు. కాబట్టి మేఘాల్లాగా అన్నాడు కాబట్టి ఇది మెటాఫర్ అవుతుంది. అంటే లైక్ యాజ్ లేకుండా పోల్చడం జరిగింది. ఆ పర్వతాలని మేఘాల్లాగా ఉన్నాయి అంటున్నాడు. సో కాబట్టి ఇది మెటాఫర్ అవుతుంది. తర్వాత రెయిన్ డ్రాప్స్ని ఏ కర్టన్ ఆఫ్ రెయిన్ అన్నాడు. కర్టన్ ఆఫ్ రెయిన్ అంటే మనకి కర్టన్ క్లాత్ లాగా ఇంటి ముందు వర్షం పడుతున్నప్పుడు కర్టన్ క్లాత్ లాగా అనిపిస్తుంది అని చెప్పడం జరిగింది. కాబట్టి ఇది మెటాఫర్ అవుతుంది. సో వర్షపు చినుకుల్ని మనకి కర్టన్తో పోల్చడం జరిగింది. సో హెయిల్ స్టోన్స్, ఫ్రోజన్ పీల్స్. ఆ హెయిల్ స్టోన్స్ అంటే ఎలా ఉన్నాయంటే ముత్యపు మంచుగడ్డల్లాగా ఉన్నాయి. సో ముత్యాల్లాగా ఉన్నాయి చెప్తున్నాడు ఈ హెయిల్ స్టోన్స్ని. సో ఇది మెటాఫర్ అవుతుంది. లోకస్ట్, ఏ ప్లగ్ ఆఫ్ లోకస్ట్ అంటే కనుక ప్లగ్ అంటే కనుక విపత్తు అండి. లోకస్ట్ అంటే మిడతలు. సో ఇది ఒక విపత్తులాగా ఉన్నాయి అంటున్నాడు. కాబట్టి ఇది విపత్తుతో పోల్చడం జరిగిందనమాట ఈ లోకస్ట్ని. కాబట్టి ఇది మెటాఫర్ అవుతుంది. మ్యాన్ అంటే అన్ యాక్స్ ఆఫ్ మ్యాన్ అంటే ఆ మనిషి ఎద్దులాగా కష్టపడుతున్నాడు. సో ఎద్దుతో కంపేర్ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ మెటాఫర్ అంటే కనుక లైక్ యాజ్ ఉండవు. సో కంపారిజన్ అయితే జరుగుతూ ఉందన్నమాట డైరెక్ట్గా. సో దాన్ని మెటాఫర్ అంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్.